ప్యాకేజీల చరిత్ర మాట్లాడే అరవింద్ గారు తన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడో, తన జన్మస్థానం ఏ పార్టీదో, తను వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి. మా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డి శ్రీనివాస్ గారి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛ స్వర్గస్థులైన మా అందరికి అన్నలాంటి వారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మీరు పిల్లలు ఎట్ట పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా ఎదిగారు వారు. డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్వం నేను కాంగ్రెస్లో అభివృద్ధి చెందాను, నా రాజకీయం, నా వ్యక్తిగతం అంతా కూడా సర్వం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది, అందుకే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానని దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటన అరవింద్ గారు మర్చిపోవద్దు. ఇవాళ అరవింద్ గారు ఉన్నటువంటి స్థాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఇలా రాజకీయాల కోసం పార్టీలు మారి శ్రీరామని గెలుస్తే కాదు, ప్రజలకు ఏం చేశారో కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో అరవింద్ గారు ఉండరు. అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.